నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. నేను 2015లో వర్ధన్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా విధులు నిర్వహించాను. రాయపర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఊకల్ గ్రామంలో నమోదైన ఒక హత్య కేసులో నేను వెంటనే దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేసి న్యాయపరమైన రిమాండ్ కోసం వారిని కోర్టులో హాజరుపరిచి ఛార్జ్ షీట్ దాఖలు చేశాను. సమగ్ర విచారణ అనంతరం గౌరవనీయులైన న్యాయస్థానం నిందితుడిని దోషిగా నిర్ధారించి అతనికి జీవిత ఖైదు విధించింది. ఆ తర్వాత 2018లో నర్మెట్ట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నప్పుడు నర్మెట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లండ గ్రామంలో ఒక హత్య కేసు నమోదైంది. నేను ఆ కేసు తక్షణమే దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి ఛార్జ్ షీట్ దాఖలు చేశాను. విచారణ సమయంలో 2026లో గౌరవనీయులైన న్యాయస్థానం నిందితులను దోషులుగా నిర్ధారించి వారికి జీవిత ఖైదు విధించింది. సమర్థవంతమైన దర్యాప్తు మరియు శ్రద్ధతో కూడిన పర్యవేక్షణ ద్వారా నిందితులకు శిక్ష పడేలా చేసేందుకు గాను పోలీస్ కమిషనర్ నా